హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చోడిపిండి జావా రాగి ముద్ద అంటారు, దాన్ని తయారు చేయడం ఎలాగో చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను ముందే వేసుకున్నాను. సో చూడండి, దీంతో నేను 2 చెంచాలు 3 చెంచాలు వేసాను. ఇదిగో చెంచా చూడండి. ఓకే 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 అది వేసి నీళ్ళు వేసాను. నీళ్ళు వేసి ఇప్పుడు ఇందులో ఇసుకుంటే ఉంటుంది. సో దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి కదా. సో చూడండి, బాగా కలిపి ఇలాగ చేసుకుంటే మీకు అడుగున ఉన్న ఇసుక అంతా పోతుంది, కింద కొంచెం అంటే ఉండిపోతుంది. మిగతాదంతా నేను ఫస్ట్ ఒకసారి చేశాను, బట్ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఉందా, ఇది ఉండిపోయింది. దీనిలో కంపల్సరీ ఇసుక ఉంటుంది. సరే, ఇసుకుంటుంది, అది అలాగ వచ్చేస్తుంది. అది 2 సార్లు 3 సార్లు చేసుకుని నేను ఒకసారి చేశాను. సో మళ్ళీ ఇప్పుడు చేశాను, మీకు చూపిస్తూ ఓకే, ఇలా చేసుకుంటే పోతుంది. ఇప్పుడు దీనిలో వేసేసి ఏమున్నా వచ్చేస్తుంది ఇలాగంటే ఇసుకుంటే. చూడండి, చూసారా, ఇలాగ వచ్చేస్తుంది. బస్ అయిపోయింది. ఇప్పుడు నేను బాదం నానబెట్టుకున్నాను, వీటిని ఒలిచి వేస్తాను ఇందులో. తర్వాత గోండ్ కటీరా నానబెట్టుకున్నాను. ఇది గోండ్ కటీరా అంటారు దీన్ని. ఇదిగో అది కొంచెం నీళ్ళు తగలగానే పొంగిపోతుంది. అది చాలా చాలా రోగాలకి మందు. ఇక్కడ నువ్వులు వేసుకున్నాను, తర్వాత పంప్కిన్ సీడ్స్, తర్వాత కర్బూజా సీడ్స్, ఇవి చియా సీడ్స్. ఇది చూడండి, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, మీ ఓపిక. ఇది బ్రెయిన్కి మంచిది అంటారు. తర్వాత నువ్వులు వేసాను. ఓకే, తర్వాత ఈ సీడ్స్ అన్నీ కూడా వేసేస్తాను. ఈ బాదం వేరేగా ఉంచి ఇందులో బాదం వేరేగా తీసేస్తాను, ఒలిచి వేయాలి కదా, వేస్తాను. సో ఇవన్నీ కూడా ఇలా జాలీలో వేసాను. ఇందులో చియా సీడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇందులో ఉన్నాయి. నువ్వులు అయితే కడగలేదు, కడిగినవి కాబట్టి వేస్తాను. ఈ బాదం సీడ్స్ కూడా వేసి ఉడకబెడతాను. ఓకే, ఇది ఇచ్చేటప్పుడు అంటే గ్లాసులో వేసుకొని తాగేటప్పుడు ఇది కొంచెం గోండు కట్టేరా, ఇది కొంచెం ఇలా వేసుకొని ఇవన్నిటితో పాటు ఇది కూడా వేసుకొని మనం తాగితే మజాగా ఉంటుంది. ఒకసారి చేసి ఇది కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కిందకి అంటేస్తుంది, ఇదంతా ముద్ద అయిపోతుంది కదా. కలుపుతూ ఉండాలి. మీకు ఇష్టం ఉంటే తిక్కుగా చేసుకొని ముద్దలా తినొచ్చు, లేదు అంటే నీరులో చేసుకొని గ్లాసులో వేసుకొని టీలాగానో అలాగా తాగేయచ్చు. ఓకేనా, ఇలా కలుపుతూ ఉండాలి. కలపకపోతే అడుగు అంటేస్తుంది. కలుపుతో ఉడకబెట్టాలి. అప్పుడప్పుడే ఉడకబెట్టి 1 నిమిషం అలా పెట్టి తాగకూడదు. అలా తాగేస్తేనే ఎసిడిటీ వస్తుంది. తర్వాత అజీర్ణం కాలేదు, మాకు పడదు అని చెప్తారు. కానీ ఇది తాగడం వల్ల మీకు B12 వస్తుంది, మీకు ఎనర్జీ వస్తుంది. ఉదయాన్నే ఇది చేసుకొని తాగేయడమే. అంటే నేనైతే ఎక్కువగా చేసి ఫ్రిడ్జ్లో ఉంచిస్తున్నాను. యాక్చువల్గా ఇది పులిస్తే మంచిదట. ఇంకా రాత్రి చాలామంది నానబెట్టి పులిపిస్తారు. సో నేను ఒక్కసారి అలా చేస్తాను, ఒక్కసారి ఇది ఇలాగా అంటే బాగా ఎక్కువగా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి రోజు కొంచెం కొంచెం ఇది పేస్ట్ లాగా అయిపోతుంది. అది తీసుకొని నీళ్ళు కానీ మజ్జిగ కానీ వేసుకొని తర్వాత దానిలో ఇది ఉప్పేసి యాక్చువల్గా ఉప్పు వేయాలి. 1 నిమిషం చూడండి, ఇంత ఉప్పు పడుతుంది. ఎందుకంటే నేను
మళ్ళీ ముద్దగా చేసిన తర్వాత అలా ఉంచేస్తాను కదా, దానిలో మళ్ళీ మజ్జిగ అది కలుపుతాను కదా, సో ఇంత ఉప్పు పడుతుంది. మీరు ఇష్టం లేదు అంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు, అలాగేం లేదు. ದಕ್ಕಂತೂ ಮಂಡ್ಯ ಮಿಸ್ಸೈಲಿ ಎಮಿತಿ ಸಬ್ಬ ಫ್ರೂಟ್ಸ್ ಡ್ರೈ ಫ್ರೂಟ್ಸ್ ಪೊಕ್ಕೈದಲ್ಲಿ ಸಬ್ಬ ಪೊಕ್ಕೈಕರೆ ಎತ್ತಿ ರಸ್ಸಿ ಡ್ರೈ ಫ್ରୁଟ୍ସ ଯାକ ତୁମ ଇଚ୍ଛା, ତୁମେ କ'ଣ ପକାଇବ ବୋଲେ ପକାଇ ପାରିବ, ଆଡ଼୍ କରିପାରିବ। ଏମିତି ଦେଖନ୍ତୁ ଏଇଟା ଏମିତି ମିଶାଇବାର ଅଛି, ମିଶାଇବାର ଅଛି, ନଥିଲେ ଏଇଟା ଆଗକୁ ତଳକୁ ଲାଗିଯିବ ହେଲା। ଏଇଟା ମୁଁ ଫ୍ରିଜ୍ରେ ବେଶୀ କରିକି ଫ୍ରିଜ୍ରେ ରଖିଦେଉଛି, ଟିକେ ଟିକେ କାଢ଼ିକିରି ତାହିଁରେ ଚଲା ହେଉ ନହେଲେ ପାଣି ଲେମ୍ବୁ నిమ్మకాయ నీళ్ళు కలిపి తాగుతాను। ఇలా పల్చగా చేస్తాను, అంటే అది దల్సర్ అయిపోతుంది, థిక్ అయిపోతుంది, థిక్ పేస్ట్ అయిଯିବ। ତାହିଁରେ ପାଣି ଲେମ୍ବୁ ହଉ କ୍ଷୀର ବି ଆମେ ମିଶାଇକରି ଖାଇପାରିବୁ, କ୍ଷୀର ବି ମିଶାଇକରି ଖାଇପାରିବୁ, పాలు కూడా వేసి మనం తాగొచ్చు। ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను, సరే ఇలా ఇంకా పేస్ట్ అయిపోతుంది। ఒక 2 minutes ఉడికించాలి, ఉడికిస్తేనే మీకు ఇది అంటే ఆరోగ్యం, లేకపోతే కడుపు పాడవుతుంది। 2 minutes ତୁମେ ଏଇଟା ସିଝେଇବାର ଅଛି, ନଥିଲେ କ'ଣ ହେବ, ନ ସିଝେଇଲେ ଏଇଟା ଜୀର୍ଣ୍ଣ ହେବନି, ତାପରେ ଏସିଡ଼ିଟି ହେଇଯିବ ହେଲା। ଦେଖନ୍ତୁ ଏମିତି ହେଇଯିବ, ହେଲା ପରେ ଆମେ గ్లాస్ରେ పక్కాయిల ବେଳକୁ గోండ్ కటీరా సెట మిసేవ్ చూడండి ఎలాగైందో, ఇది థిక్ అయిందా చూసారా, ఉడికినట్టుగా మీకు కనిపిస్తుంది కదా, కలర్ మారింది, కలర్ଟା ବଦଳାଇଗଲା ଦେଖ, ଟିକେ ଥିକ୍ ହେଇଗଲା। ଥିକ୍ ହେଲା ପରେ ଆମେ ଖାଇଲା ବେଳକୁ ଦେଖନ୍ତୁ, ଆମେ ଖାଇଲା ବେଳକୁ ଟିକେ ଗୋଣ୍ଡ କଟିରା, ମୁଁ ଗୋଣ୍ଡ କଟିରା ଏଇଟା ଦେଖନ୍ତୁ, ଗୋଣ୍ଡ కటీరా ମୁଁ ଏଇଟା ପାଣି పక్కకి బొత్తరాయి తెల్లి చూడండి, నానేస్తే ఇలా వచ్చింది। దీన్ని మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు, మనం తాగేటప్పుడు ఇది కొంచెం ఇలా వేసుకుంటే మీకు భలేగా ఉంటుంది। తర్వాత ఇది ఆరోగ్యానికి చాలా మంచిదట, చాలా చాలా అంటే ఆరోగ్య సమస్యలు తీరుతాయట అని చెప్పారు। సో ఇది ସେଟା ଏଇଟା ବେଶୀ ଭଲ ପାଣି ସବୁକୁ ଏଇଟା ଭଲ ହେଲା, ସେଥିପାଇଁ ଏଇଟା ଟିକେ ମିଶାଇକରି ପିଇଲେ ହେବ, ଲେମ୍ବୁ ସେଥିରେ ଆମେ ମିଶାଇ ପାରିବା। ଏମିତି ମିଶାଇକରି ମୁଁ ଫ୍ରିଜ୍ରେ ରଖିଦେଉଛି, ଏଇଟା ବି ବତୁରାଇକରି ଏମିତି ଦେଖ, ଏଇଟା ଏମିତି ଥିବ, ସେଟା ଆଣିକରି ଏଇଟା ବତୁରାଇକରି ଟିକେରେ ଏତିକି ପାଣି ପକାଇଦେଲେ ସେତିକି ପୁରା ଫୁଲିକିରି ସେମିତି ହେଇଯିବ। এটা গোଣ୍ଡ କଟିରା କହିବ ହେଲା, ଦେଖନ୍ତୁ ଓକେ। ଏଇଟା ଦେଖନ୍ତୁ ଥିକ୍ ହେଇଗଲା, ଏଇଟା ଫ୍ରିଜ୍ରେ ରଖୁଛି, ନହେଲେ ଏମିତି ବି ଖାଇପାରିବ, କେତେବେଳେ ଟିକେ ଟିକେ ଖାଇଲେ ହେବ, 2 ଚାମଚ 3 ଚାମଚ ଖାଇପାରିବ, ସରି ନହେଲେ ପାଣି ପକାଇକରି ପାଣିରେ ଆଉ ଚଲାରେ ମିଶାଇକରି ଖାଇପାରିବ। ଆଉ ଭାତର ବି ସରି କ୍ଷୀରରେ ବି ମିଶାଇକରି ପିଇପାରିବ ହେଲା, ଭାତ ଭଳିଆ ଖାଇପାରିବ। ସବୁକୁ କେତେ ଲୋକ କ'ଣ కౌଛନ୍ତି, సబ్బు తొక్కారి సబ్బు అంటే అందరు కూరలతో కూడా కలిపి తింటారు। ఇలా తిన్నవాళ్ళు ఎవరంటే సంతులి కూర తప్పకుండా ఉండాలంట నాగేశ్వరరావు గారు, ఇది తప్పకుండా ఆయన లంచ్కి ఇది తినేస్తారు। ఆయన ఏంటంటే తినేవారు, ఓకే తినేవారు చెప్పారు, ఆయన ఏంటంటే భోజనం చేయరు, ఈ రాగి ముద్ద తింటారు, దాంతోపాటు కూరలు తింటారు। కూరల్లో తప్పనిసరిగా సంతుల ఒకటి ఉండాలి, సంతుల అంటే అన్ని కలిపి కూర, కలగలుపు కూర ఉండాలి, అతను చెప్పారు అలాగా, అతను ఫుడ్ అదే అని చెప్పారు అందా ఓకే। అయితే మీరు మాత్రం చూసేసి వదిలేకండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ అక్కడ వస్తుంది, సబ్స్క్రైబ్ అని ఇంగ్లీష్లో దాన్ని కొట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్
please share. This is useful for everybody. Okay, many people telling that this is one kind of good food for everybody, but how to prepare, some people know that.